अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। పోయిన వారం జరిగిపోయిన కథను ఒక్కసారి మననం చేసుకొని ఈ వారం కథలోనికి వెళదాం. పోయిన వారం లార్డ్ మెహర్ చదివారమ్మా? పోయిన వారం లార్డ్ మెహర్ చదివారా? బాబా సద్గురువులను కలవడం గురించి మనం చదువుకున్నాం ఇది వరకు. అంటే హజరత్ బాబాజాన్ని కలవడము, ఉపాసనీ మహారాజును కలవడము, అలాగే షిర్దీ సాయిబాబాను కూడా కలవడం, ఆ మూడు మనం చదువుకున్నాం పోయిన వారం. అయితే మధ్యలో కొన్ని అంశాలను ఇప్పుడు మనం చదువుకొని అప్పుడు కథలో ముందుకు వెళదాం. బాబాజాలను సాంగత్యం చేసిన తర్వాత సుమారు 9 నెలల పాటు ప్రపంచ చైతన్యం పూర్తిగా కోల్పోయాడు మేర్వాన్. మనం చదువుకున్నామని. కానీ నెమ్మదిగా కొంచెం ప్రపంచం యొక్క చైతన్యంలోకి దిగి వస్తూ ఉండేవాడు కాలం గడిచే కొద్దీ. అలా కొంత మెరుగైన తర్వాత హిందువులకు వారణాసి అంటే కాశీ ఎలాగో జొరాస్ట్రియన్ మతస్థులకు బుద్వాడ అగ్ని దేవాలయం ఉంటుంది అక్కడ. అది అంత ప్రసిద్ధి చెందింది. బాబా తన మిత్రులను వెంటబెట్టుకొని అక్కడికి యాత్రకు వెళ్ళాడు. అతను ఇంకా పూర్తి చైతన్యంలోకి రాలేదు. అప్పటికే అతనిలోంచి వచ్చేటువంటి ఆ ప్రేమను, దివ్య తేజస్సును చూసి కొత్త వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎవడి కుర్రాడు ఇంతలా ఉన్నాడు అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవారు. సరే, 1914వ సంవత్సరంలో ఒక పార్సీ, అతని పేరు బెహ్రం, అతను ఇరాన్ దేశంలో ఉండేవాడు. చిన్నతనం నుండి కళ్ళు తేడా ఉండేవి. బొంబాయి నగరంలో చికిత్స చేయించుకోవడానికి వాళ్ళ మేనమామ తీసుకొచ్చాడు. బాబాకు ఒక మిత్రుడు ఉండేవాడు, ఖోడు. మీకు గుర్తుందండి? షిర్దీ సాయిబాబా దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఉన్నటువంటి మిత్రుడు అతనే, ఖోడు అతని పేరు. అతను వాడిని, ఆ బెహ్రంని తీసుకొచ్చి బాబాకి పరిచయం చేశాడు. ఆ రోజుల్లో అతను అక్షరం ముక్క రాదు, కానీ చాలా తెలివైనవాడు. సారాయి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు మేర్వాన్ని కలవడానికి తప్పనిసరిగా వస్తూ ఉండేవాడు ఇంటికి. అంత ఇష్టం మేర్వాన్ అంటే. నెమ్మదిగా రోజులు గడిచే కొద్దీ మేర్వాన్ ఏం చెబితే అది చేసేయడానికి సంసిద్ధుడైపోయే స్టేజ్కి వచ్చాడు అతను. ఇలా అంటే చేసేస్తాడు, అది ఆ స్థితికి చేరుకున్నాడు. మేర్వాన్ ఏం చేసేవాడంటే, ఈ చదువు రాదు కదా మిత్రుడికి, అందుచేత రోజు కూర్చోబెట్టి పర్షియన్ భాషలో అక్షరాలు చెప్తూ ఉండేవాడు. తల్లి గమనిస్తూ ఉంది, అమ్మో వీడు నెమ్మదిగా బాగా బ్రహ్మాండంగా ఆ మత్తులో నుంచి బయటపడుతున్నాడని చాలా ఆనందిస్తూ ఉండేది. ఒకరోజు కొడుకుని పిలిచి, నాయన ఒక పని చేయరా, ఏదో వ్యాపకం పెట్టుకో, ఒక గది అద్దెకి తీసుకుంటాను నీకోసం, దానిలో ఇలా పాఠాలు చెప్తూ ఉండు, అప్పుడు నీకు మళ్ళీ ఒక ఉద్యోగంలో స్థిరపడడానికి ఉపయోగపడుతుంది అంది. నాకు అవేం పడవమ్మా అన్నాడు. అవేమి నచ్చవు నాకు అన్నాడు. కానీ తల్లి చాలా గట్టిగా గొడవ పెట్టేప్పటికీ సరే అలాగే అన్నాడు. ప్రతిరోజు ఈ బెహ్రంజీ మేర్వాన్ దగ్గరికి వస్తూ ఉండేవాడు. పర్షియన్ భాషలో అక్షరాలు నేర్పుతూ ఉండేవాడు. అంతేకాకుండా భగవంతుడి గురించిన అనేకమైన రహస్యాలు అతి సులభమైన శైలిలో చెప్తూ ఉండేవాడు. చాలా మంత్రముగ్ధుడైపోయి వింటూ ఉండేవాడు బెహ్రంజీ. ఎంత బాగుంటుందా భగవంతుడికి సంబంధించిన విషయము అని ఆనందంగా అక్కడ నేర్చుకుంటూ ఉండేవాడు. 4 నెలలు అయ్యేప్పటికీ స్వయంగా హఫీజ్ యొక్క రచనలను చదివేసే స్టేజ్కి వచ్చేసాడు అతను బెహ్రంజీ. అంటే అంత బ్రహ్మాండమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి అతనికి. ఈ మేర్వాను చెప్పినటువంటి శైలి వల్ల అతనికి 4 నెలల్లోనే భాష బ్రహ్మాండంగా వచ్చేసింది. అలా బెహ్రంజీ అనేటువంటి వాడు మేర్వాన్ యొక్క అతి ప్రసిద్ధి చెందినటువంటి తొలి అనుచరుడుగా అందరూ చెప్పుకుంటూ ఉండేవారు. ఒకనాడు మేర్వాన్ అన్నాడు, నీకు సారాయి వ్యాపారంలో చాలా అనుభవం ఉంది కదరా,
నువ్వు నేను కలిపి భాగస్వామిగా ఒక వ్యాపారం పెడదాం అన్నాడు. అని 1, 2, 3 కండిషన్ చెప్పాడు. లైసెన్స్ నీ పేరే ఉండాలి అన్నాడు. ఓకే అలాగే అన్నాడు. అంతా ముహూర్తం పెట్టాడు, లైసెన్స్ తెచ్చాడు. ఏది లైసెన్స్ చూడండి అన్నాడు సరిగ్గా ప్రారంభోత్సవం రోజున. అది కుదరక నా తమ్ముడు పేర తీసుకున్నానన్నాడు, క్యాన్సిల్ అన్నాడు. అయిపోయింది. అప్పుడు బెహరంజీకి తెలిసింది మేర్వాన్ తన మాటకు ఎంత విలువనిస్తాడు అంటే, ఎవరైనా సరే ఆయన ఏది చెబితే తూచా తప్పకుండా పాటించవలసిందే. అది ఆయన శైలి. అంటే దానిలో రాజీ ఉంటే ఆయనకు నచ్చదు అని గుణపాఠం అతనికి అయ్యింది. సరే, ఈ మిత్రత్వం కొనసాగుతుంది బెహరంజీతో. బాబా జీవితంలో చాలా ప్రముఖ పాత్ర పోషించిన వాడు ఈ బెహరంజీ అనేవాడు. ఇద్దరు కలిసే ఉంటూ ఉండేవారు. ఒకనాడు అన్నాడు, మిత్రమా, నేను కొన్ని ఆధ్యాత్మిక కారణాల వల్ల దూర ప్రాంతానికి వెళ్ళిపోతాను, ఎప్పుడొస్తానో తెలియదు. కానీ వెళ్ళగానే నీకు ఒక కబురు పంపిస్తాను, వెంటనే వచ్చేయని, నువ్వు రెడీగా ఉండాలన్నాడు. నిన్ను విడిచి ఉండలేంద్రా, మరి అంతకాలం అయితే ఎలా అన్నాడు. తప్పదు అన్నాడు. సరే వెళ్ళిపోయాడు. రాయచూర్ బెంగళూరు దగ్గరలో కర్ణాటక రాష్ట్రంలో ఉంది. అక్కడికి టికెట్ కొనుక్కొని బండిలో కూర్చున్నాడు. కానీ కూర్చున్నవాడు 40 కిలోమీటర్లు వెళ్ళగానే కేడిగాం అనే స్టేషన్ వచ్చింది. అక్కడ బండి దిగిపోయాడు. ఎందుకు దిగిపోయాడంటే మనకు తెలియదు. బండి దిగిపోయి వడివడిగా నడుచుకుంటూ నారాయణ మహారాజు ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ దత్తాత్రేయుడి మందిరం ఉంది. కేడ్గాం చాలామంది వెళ్ళుంటారు మనలో. వెళ్ళేప్పటికి పెద్ద పండుగ వాతావరణం నెలకొని ఉంది. అక్కడ ఒకడిని అడిగితే చెప్పాడు, లోపల దర్శనమిస్తూ ఉన్నాడు నారాయణ మహారాజు, వెళ్ళు అన్నాడు. అతను దత్తాత్రేయుని సింహాసనం, అంటే ఆ సింహాసనానికి దత్తాత్రేయుడు బొమ్మ ఉంటుంది బహుశా. ఆయనకు భారతదేశంలో ఉన్నటువంటి రాజులు, యువరాజులు అందరూ శిష్యులే. నారాయణ మహారాజు, మైసూర్ మహారాజా, కాశ్మీర్ మహారాజా, రాజస్థాన్ అందరూ రాజులు ఆయన శిష్యులు. కనుక బంగారంతో చేసిన సింహాసనాలు, వెండి సింహాసనాలు, ఏనుగు దంతంతో చేసిన సింహాసనాలు, ఇవన్నీ వైభవంగా ఉంటూ ఉండేవాడు. ఆయన కిరీటాలు పెట్టుకునేవాడు. ఎందుకని మరి వీళ్ళంతా చిన్న చిన్న కానుకలు ఇవ్వరు కదా, అందుచేత అంత పెద్ద పెద్ద అలంకరణలతో ఉంటూ ఉండేవాడు. అక్కడ పెద్ద సభ జరుగుతూ ఉంది. నారాయణ మహారాజు కూర్చొని ఉన్నాడు. దూరంగా ఈ మేర్వాన్ నడిచి వెళుతూ ఉన్నాడు. అప్పటికి జ్ఞాపకం పెట్టుకోవాలి మనం, ఇంకా సగం సగం తెలివిలోనే ఉన్నాడు. పూర్తిగా మానవ చైతన్యంలోకి వచ్చేయలేరు, కొంచెం కొంచెంగా ఉన్నాడు. మేర్వాన్ని చూడగానే పొండి అందరూ అన్నాడు నారాయణ మహారాజు. వీళ్ళందరినీ పక్కకు తొలగిపోమన్నాడు. సింహాసనం దిగి ఆ బాలుడి వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. అతని చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అతను అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఇతనెవడు, ఏదో యువకుడు, కుర్రాడు, ఇంత ప్రసిద్ధి చెందినటువంటి సద్గురువు ఆ కుర్రాడిని ఇంత గౌరవం చేస్తూ ఉన్నాడు అని ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. తన మెడలో పూలమాలలున్నాయి. నారాయణ మహారాజుకు ఒక దండ తీసి మేర్వాన్ మెడలో వేశాడు. సింహాసనం మీద కూర్చున్నాడు. అప్పుడు మామిడి పళ్ళ రసం తాజాగా తెమ్మన్నాడు. అది మేర్వానికి ఇచ్చి తాగించాడు. వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలియదు. ఎందుకంటే సద్గురువుకు అవతారుడికి మధ్యన జరిగినటువంటి సంభాషణ మానవ స్థాయికి అతీతంగా ఉంటుంది. బాబాకు, ఉపాసనీ మహారాజుకు, బాబాకు ఎక్కువ సంభాషణలు జరిగేవి, ఎవ్వరికీ అర్థమయ్యేవి కావు. సంభాషణలంటే మాటల రూపంలో కాదు, అలా కళ్ళతో చూస్తూ కూడా సంభాషిస్తూ ఉండేవారు వాళ్ళు. సరే, అక్కడి నుంచి ఒకరోజు ఆయన ఆతిథ్యంలోనే ఉన్నాడు కూడా మేర్వా. నారాయణ మహారాజు ఆతిథ్యంలోనూ ఉండి మరునాడు మళ్ళీ బండెక్కి తిరిగి బయలుదేరిన చోటకి వచ్చేశాడు. పూనా నగరానికి వచ్చేశాడు. మిత్రుడు ఆశ్చర్యపోయాడు. బెహరంజీ, ఇదేంట్రా చాలా కాలం అన్నావు, నేను రెడీగా ఉన్నాను అన్నాడు. లేదు, నాకు పని కారణం వలన మధ్యలో వచ్చేశానన్నాడు. చాలా ఆనందించాడు బెహరంజీ. తర్వాత ఆ బెహరంజీని వెంట పెట్టుకొని నాగపూర్ వెళ్ళేటువంటి రైలు ఎక్కాడు. నాగపూర్కి దగ్గరలో తాజుద్దీన్ బాబా ఉంటూ ఉండేవాడు. ఆ రోజుల్లో బాగా ప్రసిద్ధి చెందినటువంటి యోగులలో తాజుద్దీన్ బాబా ఒకడు. బాబా చెప్పిన ప్రకారం అతను సద్గురువు సాక్షాత్తు. కానీ మరి దేశమంతా ఒక యోగిగానే తెలుసు, వాళ్లకు తేడాలు తెలియవు.
ఎవరో గొప్పవాడు కనపడగానే శ్రీ 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 సద్గురు అని పెట్టేస్తూ ఉంటారు. అంటే ఆ స్థాయిలు ఏమిటో వాళ్ళకి తెలియక అలా పేరు ముందు రకరకాలు రాజశ్రీ, ఏదో రాజర్షి, సద్గురు, శ్రీశ్రీ అని పెట్టేస్తూ ఉంటారు. కానీ బాబా సద్గురు అంటే ఖచ్చితంగా ఇది అని చాలా స్పష్టంగా చెప్పారు. కనుక అతన్ని కలవడానికి వెళ్ళాడు. దరిదాపుల్లోకి వెళ్ళేటప్పటికీ అక్కడ కొంతమంది శిష్యులు ఎదురయ్యారు. ఎందుకు వచ్చారయ్యా మీ ఇద్దరు అని అడిగారు. ఆయన దర్శనం చేసుకుందామని వచ్చామన్నారు. అయ్యయ్యో రాంగ్ టైం అయ్యా, ఇది చాలా ఉపద్రవమైన వాతావరణంలో ఉన్నాడు ఆయన. కోపం విసిరిస్తున్నాడు, చేతిలో ఏదుంటే అది మండి పడిపోతున్నాడు. దగ్గరికి ఎవరు వెళ్ళడానికే వీలు లేకుండా ఉంది. వద్దు సుమా, మీరు రేపు వెళ్ళండి అని సలహా ఇచ్చారు. వెంటనే మేర్వానికి హృదయంలో అనిపించింది, పిచ్చివాడా, ఆయన నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆయన్ని చూసి నేను భయపడ్డవేంటి అనుకున్నాడు మేర్వాన్ లోపల. సరే లోపలికి వెళ్ళాడు. ముందు మేర్వాన్ నేను నడుస్తాను రా, పర్వాలేదన్నాడు బెహరంతో. బెహరం భయపడ్డాడు కొంచెం. ముందుకు వెళ్ళేప్పటికీ తాజుద్దీన్ ఎదురుగా ఉన్నాడు. మేర్వాన్ని చూడగానే పరమానంద భరితుడైపోయాట. అతని మొహంలోను అతని కదలికల్లోనూ పూర్తిగా మార్పు వచ్చేసింది. అంత దివ్యానందం ఎప్పుడూ చూడలేదట తాజుద్దీన్ కళ్ళల్లో కానీ అతని మొహంలో కానీ. ఒక సాదా సీదాగా బట్టతలతో, గ్రే అంటే తెల్లబడిపోతూ ఉన్నటువంటి తల, ఒక మామూలు ఫకీర్ లాగా ఉన్నాడు తాజుద్దీన్. ముందుకి నడిచొచ్చేశాడు మేర్వాన్ దగ్గరికి. వచ్చి అతని చేతిలో గులాబీలు ఉన్నాయి. ఆ గులాబీలు ఇతని బొగ్గలు నిమురుతూ ఆప్యాయంగా కౌగిలించుకొని తన దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ చాలాసేపు ఉన్న తర్వాత అలా ఆలింగనం చేసుకుంటూనే ఉన్నాడట తాజుద్దీన్ మేర్వాన్. అప్పుడు నెమ్మదిగా మేర్వాన్ బయటకు వచ్చేస్తూ ఉండగా తాజుద్దీన్ ఏమన్నాడు, స్వర్గానికి చెందిన నా గులాబీ, స్వర్గానికి చెందిన నా గులాబీ అని గొణుకుతూ ఉన్నాడు. మేర్వాన్ కూడా తాజ్, నా తాజ్, నా తాజ్ అని మేర్వాన్ అంటూ ఉన్నాడు. తాజ్ అంటే కిరీటము, అంటే దివ్య సామ్రాజ్యానికి ఆ కిరీటాన్ని మేర్వాను తల మీద ఈ సంఘటన ద్వారా తాజుద్దీను అప్పజెప్పాడు. అంటే సద్గురువులు అవతార పురుషుడికి సమయం వచ్చినప్పుడు ముసుగు తీసివేసి వారి బాధ్యతను ఆయనకు అప్పజెప్పేస్తారు, ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. మనం రామాయణ కథ జ్ఞాపకం వస్తుంది నాకు. పరశురాముడు ఇంకొకరు ఉండడానికి వీల్లేదు అని యుద్ధానికి వెళ్ళి రాముడు చేతిలో ఓడిపోయి ఆ బాణాన్ని అప్పజెప్పేశాడు అని మనం వింటాం. అప్పజెప్పింది బాణం కాదు, అంటే తన ఛార్జ్, ఈ విశ్వాన్ని పరిపాలించడానికి తన ఛార్జిని ఆయనకు అప్పజెప్పేశాడు. ఎందుకని? స్పిరిచువల్ ఎమర్జెన్సీ డిక్లేర్ అయిన తర్వాత ప్రభుత్వాలు పనిచేయవు, అంతా ప్రెసిడెంట్ పేర జరుగుతూ ఉంటుంది పరిపాలన అంతా కూడా. అలాగే అవతారుడి పేర మీదే జరుగుతూ ఉంటుంది. ఎక్కడ తలుపులమ్మకు మొక్కినా, ఇంకొక పోలేరమ్మకు మొక్కినా ఆయనే సమాధానం ఇవ్వాలి. బాబా చెప్పారు, ఆధ్యాత్మిక తత్వానికి ఏకైక ప్రతినిధిగా నేను మారిపోతాను అవతార పురుషుడిగా వచ్చినప్పుడు. ఎక్కడ ఎవడు మొక్కినా నేనే సమాధానం చెయ్యాల్సి ఉంటుంది. అర్జీ చీఫ్ మినిస్టర్కి పెట్టుకోవచ్చు, కానీ ఇవన్నీ గవర్నర్ గారి దగ్గర నుంచే, ప్రెసిడెంట్ దగ్గర నుంచే ఆమోద ముద్ర వస్తూ ఉంటాయి, అర్జీ ఎవరికి పెట్టినా కానీ. సో అలాగా తాజుద్దీన్ యొక్క దర్శనం కూడా చేసుకొని వచ్చేశాడు. అప్పుడు మనం పోయిన వారం చెప్పుకున్నట్టుగా ఖోడు అనేటువంటి మిత్రుడిని వెంట పెట్టుకొని అక్కడికి వెళ్ళాడు. షిరిడీ సాయిబాబా దర్శనానికి వెళ్ళాడు. అవన్నీ మనం పోయిన వారం చదువుకున్నాం. ఈ తల్లి మాత్రం సతాయిస్తూనే ఉండేది కొడుకుని. ఏదో ఒక ఉద్యోగంలో చేరరా, పెళ్లి చేసుకుని హాయిగా సంసారంతో ఉంటే చూడాలని ఉంది అని సతాయిస్తూ ఉండేది. తట్టుకోవడం కష్టంగా ఉండేది మేర్వాని. సరే ఒకనాడు ఇక లాభం లేదని, అమ్మ నేను మిలిటరీలో చేరిపోతానైతే అన్నాడు. అనేప్పటికీ ఆవిడికి భయం వేసింది. అయితే వద్దులేరా, నీ ఇష్టం వచ్చినట్టే ఉండు అని కొన్నాళ్ల పాటు ఆ ఊసెత్తకుండా ఆవిడ భయపడింది. మిలిటరీలో చేరిపోతానంటే మళ్ళీ నా కంటికి కనిపించకుండా పోతాడు అని. సరే బాబాకు పిన్ని ఉండేది, ఫిరోజా. మనం పోయిన వారం కూడా చెప్పుకున్నాం. అంటే షిరీన్ యొక్క చెల్లి ఆవిడ భర్త రుస్తం. వీళ్లకు బాబా అంటే విపరీతమైన ప్రేమ. తల్లికి ఉపాసని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టం లేకపోతే, అంటే బాబా వెళ్ళడం ఇష్టం లేదు ఆవిడికి. పిన్ని ఇంటికి వెళ్తానని చెప్పి
అక్కడికి వచ్చి అక్కడి నుంచి జారుకునేవాడు. అతని తమ్ముడు జాల్ వాడు సిఐడిగా ఉండేవాడు. అంటే తల్లికి చెప్పేసేవాడు, అమ్మ వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసు నాకు, వాడు షిరిడి సకోరి బస్సు ఎక్కాడు, వాడు షిరిడి వెళ్ళి బస్సు ఎక్కి అక్కడి నుంచి సకోరి వెళ్తున్నాడు, నీకు మస్కా కొట్టాడు అని చెప్తూ ఉండేవాడు తల్లికి. అందుచేత మేర్వాన్ కూడా జాగ్రత్త పడుతూ ఉండేవాడు వాడు వస్తే. ఎందుకని వాడు తల్లికి చెప్పేస్తే తల్లి సతాయిస్తూ ఉండేది. ఆవిడకు ఫిరోజాకు రుస్తంకు 2 పిల్లలు. ఎవరు మనకు తెలిసిన వాళ్లే, పెండు నజా. అంటే వాళ్ళు బాబా యొక్క పినతల్లి పిల్లలు. పెండు యొక్క అసలు పేరు అస్పియాండర్, నజా పేరు నజాయర్. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి బాబా యొక్క వాతావరణంలోనే పెరిగారు. అతను చూపించే ప్రేమను చూసి వాళ్ళు అనుకునేవారట పిల్లలు, ఇతనే జొరాస్టర్ అయితే బలిగా ఉంటుందే, ఎంత ప్రేమ చూపెడుతూ ఉన్నాడు, మనం జొరాస్టర్ జీవితం చదివితే ఇలాగే ఉండేవాడని మనం చదువుకున్నాం, ఇతనే జొరాస్టర్ అయితే ఎంత బాగుండునో అని వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉండేవారట. 1915లో కదా బాబా షిరిడీ సాయిబాబాని దర్శనం చేసుకున్నది. తర్వాత ఉపాసనీని కూడా 1-2 రోజుల వ్యవధిలోనే ఆయన కలవడం జరిగింది. ఆ రోజుల్లోనే ఒక భయంకరమైన అలవాటు ఉండేది బాబాకు. ఏమిటది? తలను రాతికేసి కొట్టుకుంటూ ఉండేవాడు. అంటే రాతి గోడకు వేసి కానీ రాతి నేలకు వేసి కానీ ఈ రెండూ కుదరపోతే ఒక రాయి పట్టుకొని కానీ నుదుటిని కొట్టుకుంటూ ఉండేవాడు ప్రతిరోజు. ఎన్ని గంటలు? మినిమం 4 గంటలు. 4 గంటల పాటు మామూలుగా కాదు, కొట్టుకుంటూ ఉంటే ఇలా చిట్లిపోయి రక్తం కారిపోతూ ఉండే వరకు కొట్టుకునేవాడు. ఆ అలవాటు 7 సంవత్సరముల పాటు కొనసాగింది అని బాబాయే స్వయంగా చెప్పారు. అంటే 1922 వరకు ఇంచుమించు ఉపాసనీ దగ్గర శిక్షణ పూర్తి అయ్యే వరకు కూడా ఈ అలవాటు కొనసాగేది. అంటే ఎక్కడ ఏ పని చేస్తూ ఉన్నా కూడా మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత ఎక్కడో ఒక ప్రదేశానికి, మారుమూల ప్రాంతానికో నిర్జన ప్రదేశానికో వెళ్ళి ఈ రాయితో కొట్టుకుంటూ ఉండేవాడు. బాగా ఆప్తులైనటువంటి మిత్రులకు మాత్రమే తెలుసు, పెద్దవాళ్ళకి ఎవరికి తెలియనిచ్చేవాడు కాదు. ఎందుకు ఇలా చేస్తూ ఉన్నావని మిత్రులు అడిగితే బాబా ఇలా చెప్పేవారు, నీవు బాగా అలసిపోయావనుకో మంచి టీ తాగితే నీకు ఉపశమనం వస్తుంది. అలాగే అనంత చైతన్యం నుండి మానవ స్థాయికి దిగి వచ్చేటువంటి ఈ ప్రక్రియలో నేను అలసిపోయినప్పుడు ఇది ఇలా కొట్టుకుంటే నాకు ఉపశమనం, ఎంతో ఉపశమనం కలుగుతుంది అని చెప్తూ ఉండేవాడు. ఆయన ఈ రక్తం కారుతూ ఉంటే ఒక స్కార్ఫ్ కట్టుకునేవాడు, కనిపించకుండా గాయం. అక్కడ అనుకునేవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్యాషన్ కదా, మనకు ఓ రోజు బెల్ బాటం ఉంటుంది కొన్నేళ్ల పాటు, కొన్నేళ్ళు నేరో ప్యాంట్ ఉంటుంది. అలాగే ఓహో ఇదేదో కొత్త ఫ్యాషన్లా ఉంది, స్కార్ఫ్ కట్టుకుంటున్నాడు అని నవ్వుకునేవారట ఆయన ప్రాంతంలో, ఆయన నివసించే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. మనం మొట్టమొదట్లోనే చదువుకున్నాం, షెరియార్జీ టీ దుకాణం నడుపుతూ ఉండేవాడు. ఇరానీలందరూ కూడా ఎక్కువగా టీ దుకాణం నడపడంలో ప్రసిద్ధి చెందినవాడు. ఇరానీ టీ అంటాం మనం హైదరాబాద్లో, కానీ ఏమంటే ఇరానీ టీ ఎక్కడ దొరుకుతుంది అంటాం. అంటే ఇరానీలు ఆ టీ స్టాల్ నడపడంలో బాగా పేరు ప్రఖ్యాతులు కాంచారు. ఇతను పూనా నగరంలో కంటోన్మెంట్ ఏరియాలో షెరియార్ చాలా కాలంగా టీ దుకాణం నడుపుతూ ఉండేవాడు. అతనికి అనారోగ్యం చేసి బొంబాయిలో శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. సో కొడుకుని పిలిచి, నాయన నేను లేనప్పుడు ఈ టీ దుకాణం చూడరా జాగ్రత్తగా అని అప్పచెప్పాడు. సరే అప్పటికి ఇంకా కొంచెం కొంచెం దిగొచ్చాడు, పూర్తిగా కాదు కానీ కొంచెం ప్రపంచం యొక్క పోకడలు తెలుస్తూ ఉన్నాయి. చాలా శ్రద్ధగా తండ్రి వచ్చే వరకు ఆ డ్యూటీ నిర్వహించాడు. ఉదయాన్నే వెళ్ళిపోతూ ఉండేవాడు, అందరినీ పలకరిస్తూ ఉండేవాడు, భగవంతుడి గురించిన విషయాలు చెబుతూ ఉండేవాడు. ఇదే పని. ఆ రోజుల్లో బాబా ఎక్కువ హోమ అనేటువంటి కలం పేరు మీద దివ్య గేయాలను రాస్తూ ఉండేవాడు. చాలా పాటలు, ఎన్నో 100 పాటలు రాశాడు ఆయన. ఈ టీ స్టాల్లో పనిచేసినప్పుడు ఎక్కువగా రాస్తూ ఉండేవాడు. అంటే ఒక పక్క టీలు ఇస్తూ ఉండేవాడు, ఒక పక్క రాసేస్తూ ఉండేవాడు, అలవోకగా రాసేస్తూ ఉండేవాడుట. సరే
షెరియార్ హాస్పిటల్ నుంచి విడుదలై వచ్చేశాడు. వచ్చి ఈ టీ అంగడి అమ్మేశాడు. అమ్మేసి కళ్ళు అంగడి పెట్టాడు. ఆ రోజుల్లో కళ్ళు అంగళ్ళు బాగా ఎక్కువగా ఉండేవి. అందులో పార్సీలు ఈ మత్తు పానీయాలు ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇప్పటికీ కూడా. అంటే మనకు కాఫీ టీ ఎలా అలవాటో వాళ్ళకి అలాగా అలవాటు అది. సో కళ్ళు అంగడి మొదలుపెట్టాడు. ఆ కళ్ళు అంగడిలో బాబా కూడా తండ్రికి సాయం చేస్తూ ఉండేవాడు. నాన్న కొత్తగా పెట్టాను కదా, కొంచెం నాకు సాయం చెయ్యు, ఏదో వ్యాపకం ఉండాలి కదా నీకు కూడా అని తండ్రి ఒత్తిడి చేస్తే తండ్రికి పూర్తిగా సహాయం చేస్తూ ఉండేవాడు. అసలు ప్రపంచ చైతన్యంలోకి దిగిరావడానికి శారీరక శ్రమ చాలా అవసరము అని బాబా చెప్పారు. అంటే శరీరాన్ని బాగా శ్రమ పెడితేనే ఈ ప్రపంచ చైతన్యంలోకి రాగలడు. అందుకని అంత శ్రమ మీద వేసుకునేవాడు. ఉదయం 6 గంటలకు వెళ్ళేవాడు ఆ కళ్ళు అంగడికి. వెళ్ళగానే మొత్తము ఆవరణ అంతా ఊడ్చేవాడట మేర్వాన్. ఊడ్చి టాయిలెట్స్ కడిగేవాడు, నీట్గా పెట్టేవాడు. వాడిన సీసాలన్నీ ఆయనే కడిగేవాడు. ఈ గిన్నెలు పాత్రలు అన్నీ మొత్తం కడిగి అప్పుడు అది వ్యాపారం మొదలు పెట్టడానికి సిద్ధంగా చేసి అప్పుడు మిగిలిన పనుల్లో పడుతూ ఉండేవాడు. అందరికీ కబీర్ పాటలు వినిపిస్తూ ఉండేవాడు, హఫీజ్ పాటలు వినిపిస్తూ ఉండేవాడు. అక్కడికి వచ్చేవాళ్ళు ఎవరు? మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళు, నేరపూరితమైన జీవితానికి అలవాటు పడిన వాళ్ళు, వీళ్ళంతా. కానీ వాళ్లకు ప్రేమతో లాలనతో ఆధ్యాత్మిక విషయాలు చెబుతూ అంతలాగా తాగకురా, పాడైపోతావు, ఇక చాలే, ఇంతకంటే ఎక్కువ తాగకూడదు అని చెబుతూ ఉండేవాడు. చేసే వ్యాపారము కళ్ళు అంగడి. కానీ వాళ్లకు వద్దు అని చెప్పేవాడు. అడిగినా కూడా ఒక్కొక్కసారి ఇచ్చేవాడు కాదు. ఇది తల్లికి తెలిసింది. ఒకనాడు పట్టుకుని చివాట్లు పెట్టింది, నువ్వు సాయం చేస్తున్నావా మీ నాన్నకి, ఆయన కాపురం కూల్చేస్తున్నావా, ఇదేమిట్రా, నువ్వు ఇలా చెబితే ఎలాగూ అనేది. నవ్వి ఊరుకునేవాడు మేర్వాన్. కానీ వాళ్ళందరికీ మాత్రం నెమ్మదిగా ఈ దివ్య ప్రేమ గురించి చెబుతూ ఉండేవాడు. అంటే యథార్థానికి బయటకు కనిపించేది కళ్ళు అంగడే గాని దివ్య ప్రేమ మధుశాల. అలా మారిపోయింది వాతావరణం అంతా కూడా. ఆ రోజుల్లో షెరియారు ఆనందం చెప్పనలవి కాకుండా ఉండేదట. భగవంతుడు సూచించినటువంటి ఈ బిడ్డ మేర్వానే అని పూర్తిగా తెలుసు అతనికి. 24 గంటలు అతని సాంగత్యంలో అతను భగవంతుడి గురించిన విషయాలు చెబుతూ ఉంటే గాలిలో తేలిపోతూ ఉండేవాడు షెరియార్. అతను తర్వాత రోజుల్లో చెప్పాడట, నా జీవితంలో అతి అమూల్యమైన ఘడియలు ఆ మేర్వానం కళ్ళు అంగడిలో ఉన్నటువంటి రోజులే. ఆ రోజుల్లోనే సొరాబ్జీ దేశాయి అనేటువంటి ప్రసిద్ధ గుజరాతీ కవికి బాబా తను రాసిన గజల్ను పంపించాడు. మనం పోయిన వారం చెప్పుకున్నాం ఇది. అతను ఎవడో తెలియక చాలా వాకపు చేశాడు, ఎవరితను, కానీ ఎవరూ చెప్పలేకపోయారు. తర్వాత బాబా ఉపాసనీ మహారాజు జీవితానికి పరిచయం రాయమంటే అప్పుడు తెలిసింది తన జీవితాన్ని బాబాకు అంకితం చేసేసినటువంటి ధన్యుడు అతని మన్సారీకి మేనమామ. వీళ్ళందరూ కూడా బాబా యొక్క తొలి జీవితంలో తారసపడిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. తర్వాత బాబా యొక్క అవతార జీవితంలో విశిష్టమైన పాత్ర పోషించిన ధన్యులు వీళ్ళందరూ కూడా. సరే, ఒకనాడు బెహరంతో ఉన్నాడు, నీకు బాగా అనుభవం ఉంది కదరా, ఈసారి ఖచ్చితంగా నేను చెప్పినట్టే చెయ్యు, మనిద్దరం కొత్తగా ఒక అంగడి ప్రారంభిద్దాము అన్నాడు. 1917వ సంవత్సరంలో వీళ్ళిద్దరూ కలిపి ఒక కొత్తగా కళ్ళు దుకాణాన్ని ప్రారంభించారు. ఎక్కడ? పూనా నగరంలో జాలరులు నివసించేటువంటి కస్బాపేట అనేటువంటి ప్రాంతంలో ఈ కళ్ళు అంగడి మొదలుపెట్టారు వీళ్ళిద్దరు కూడా. సరే, ఉపాసనీ మహారాజు బొంబాయి వచ్చాడు. శిష్యులు ఏదో ఒక ప్రారంభోత్సవానికి ఆయన ఆహ్వానించారు. వచ్చాడు. మేర్వాన్ని రమ్మని కబురు పంపించాడు. ఉపాసనీ మహారాజు కూడా ఎముకల గూడు లాంటి ఒకడున్నాడు, వాడి పేరు గుస్తాజీ. బాబా యొక్క అవతార జీవితంలో ప్రధానమైన పాత్ర పోషించినటువంటి వాడు గుస్తాజీ. ఎముకల గూడులాగా ఉన్నాడు. అంటే అతని జీవితం
కొంచెం వివరంగా తెలుసుకుందాం. అతనికి మేర్వాన్ అంటే చూడగానే నచ్చేశాడు. ఆధ్యాత్మిక విషయాల పట్ల అతనికున్న సునిశ్చితమైనటువంటి అవగాహన ముగ్ధుడైపోయాడు. ఇలా ఉండాలి గురువు అంటే అనుకున్నాడు ఇతన్ని చూసి. ఇతను గుస్తాజీ అనేవాడు చిన్నతనం నుండి కూడా షిరిడీ సాయిబాబా అంటే చాలా ఇష్టం అతనికి. షిరిడీ సాయిబాబాకు ఆప్తులలో ఒకడు. నెలకొక్కసారి షిరిడీ వెళుతూ ఉండేవాడట ఆ రోజుల్లో సాయిబాబా దర్శనానికి. వెళ్ళి సాయిబాబా దగ్గర 3 రోజుల నుంచి 20 రోజుల వరకు ఒక తడవ ఉండిపోతూ ఉండేవాడు. షిరిడీ సాయిబాబా ఆజ్ఞ మేరకు 6 నెలలు ఉట్టి మంచినీళ్ళు తాగి ఉన్నట్టు అతను. ఆ రోజుల్లో ఎముకల గూడులాగా అయిపోయాడు. చర్మము ఎముకల గూడు అంతే. అతను షిరిడీ సాయిబాబా శరీర త్యాగం చేసినప్పుడు పక్కనే ఉన్నాడు. సాయిబాబా పక్కన కూర్చుని ఉన్నాడు. అంతటి అదృష్టవంతుడు అతను. షిరిడీ సాయిబాబా శరీరం విడిచిపెట్టాక అతనికి వారసుడైనటువంటి ఉపాసనీ మహారాజ్ దగ్గరికి వెళ్ళిపోయాడు అతను. అప్పటికే ఉపాసనీ మహారాజ్ షిరిడీ సాయిబాబాకు ప్రధాన శిష్యుడు, ఆయన ఆధ్యాత్మిక వారసుడు అని ప్రపంచం అందరికీ బాగా ప్రాచుర్యంలో ఉండేది. కాబట్టి ఉపాసనీ మహారాజ్ దగ్గరికి వచ్చేశాడు. అక్కడ కూడా ఉపవాస దీక్షలు కంటిన్యూ చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు ఇలా ఉండేవాడు, గాలికి ఎగిరిపోయేలాగే ఉండేవాడుట. ఉపాసనీ మహారాజ్ ఏమన్నాడు, నా దగ్గర కాదోయ్, నువ్వు మేర్వాణ దగ్గరికి పో అన్నాడు. అలాగూ మేర్వాణ దగ్గరికి వచ్చి చేరాడు. ఎక్కడ? కస్బాపేటలో కళ్ళు అంగడి నడుపుతూ ఉన్నటువంటి మేర్వాణ దగ్గరకి శిష్యుడిగా పొమ్మన్నాడు. ఎవరు? ఉపాసనీ మహారాజ్. సరే, నీకు డ్యూటీ నేను చెప్తానురా అన్నాడు మేర్వాన్. ఏమిటి? ఉదయం నుంచి సాయంత్రం వరకు కళ్ళు అంగడి డ్యూటీ చెయ్యన్నాడు. మరి రాత్రి పడుకోవడానికి చోటు లేదు, పో బాబాజాన్ దగ్గరికి పో అన్నాడు. అంటే బాబాజాన్ ఉండేటువంటి ఆ చార్ బావడి అనే ప్రాంతంలో అక్కడే పడుకోవాలి వీడు. అది బాబా ఇచ్చిన డ్యూటీ. ఇప్పటికే 2 సద్గురువులు 2 సద్గురువుల దగ్గర సేవ చేసి ఉన్నాడు. బాబా 3వ సద్గురువు దగ్గర డ్యూటీ వేశాడు. కానీ బాబాజాన్ ఎప్పుడు రాత్రి నిద్రపోయేది కాదు, ఇలా కూర్చొని ఉండేదట. వీడు కూడా మరి బాగోగులు చూడాలి కదా, వీడు కూర్చునే ఉండేవాడు. అలా సేవ చేస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో చలి విపరీతంగా ఉండేది. ఆవిడ ఏం కప్పుకునేది కాదు, మామూలు కాటన్ శారీయే. అందుకని ఈ కళ్ళు అంగడి నుంచి పుల్లలు నెత్తి మీద పెట్టుకుని ప్రతిరోజు పాపం గుస్తాజీ పట్టుకొని అక్కడికి వెళ్ళి ఆవిడికి మంట వేసి చలి లేకుండా చూస్తూ ఉండేవాడు. ఇలా కొన్నాళ్ళు ఉన్న తర్వాత బాబా దగ్గరకు వచ్చి బాబాకి కొన్ని ప్రపోజల్స్ పెట్టాడు. బాబా, ఆవిడ అంత పెద్ద ఆవిడ కదా, నీకే గురువు, ఆవిడని సరిగ్గా చూడటం లేదు మనం. ఏమిటన్నాడు బాబా. ఆవిడ అలా మురికి వీధిలో ఉంటే ఏం బాగుంటుంది, అలా రోడ్డు మీద కూర్చుంటే కొంచెం నివాసయోగ్యంగా ఉండేలాగా ఆవిడకి ఏదైనా ఆసనం ఉంటే బాగుంటుందన్నాడు. ఓ శభాష్ అన్నాడు. ఆవిడ అడుగు, మరి ఆవిడని అడగకుండా మనం ఏం చేయకూడదు, ఒక బల్లతోటి ఒక ప్లాట్ఫారం లాగా చేద్దాం, ఆవిడ ఒప్పుకుంటుందో లేదో కనుక్కో అన్నాడు. అడిగాడు. సగం ఇష్టంగానే సరే అంది ఆవిడ. వెంటనే బాబా డబ్బులు ఇచ్చారు. వీడు దాన్ని తయారు చేయించి పట్టుకెళ్ళి పెట్టాడు. చాలా ఆనందపడ్డాడు. ఎందుకని? ఆ సద్గురువుకు సేవ చెయ్యగలిగినందుకు. సరే, మళ్ళీ అన్నాడు, ఆవిడ అలా బల్ల మీద పడుకోవడం బాగులేదు, పరుపు ఉంటే బాగుంటుంది, ఆవిడికి కొంచెం సౌకర్యంగా ఉంటుంది, పెద్ద ఆవిడ ముసలావిడ, ఆ ఎముకలు గుచ్చుకుంటాయి అలా బల్ల మీద పడుకుంటే అన్నాడు. మరి ఆవిడని అడగరా బాబు, ఆవిడ కావాలంటే నేను డబ్బులు ఇస్తాను అన్నాడు. అడిగాడు. సరే అలాగే అంది. కానీ ఒక కండిషన్ అంది, నేను ఎక్కడికి వెళితే నువ్వు ఆ పరుపు కూడా మోసుకురావాలి, అలా రాగలవా అని అడిగింది. అలాగే అన్నాడు. సరే, బాబా పైసలు ఇచ్చారు. ఓ పెద్ద మాయించి బలమైన పరుపు కొన్నాడు. ఆ పరుపు కొన్న రోజునే కుంభవృష్టి కురిసింది. ఆవిడ అలాగే వర్షంలో కూర్చుంటుంది. ఆవిడ ఎందుకు? ఆవిడకు వర్షమైనా ఎండైనా అలాగే కూర్చుంటుంది. ఆవిడకి ఏమి నీడ కోసం పరిగెట్టదు. వీడు అలాగే కూర్చున్నాడు. మొత్తం పరుపు తడిచిపోయింది. సరే, ఊళ్ళో తిరుగుదాం పదంది. ఈ పరుపు నెత్తి మీద వేసుకొని ఇది మొయ్యలేనంత వల్లమాలని బరువు అయిపోయింది. అలా మోసుకొని తిరుగుతూ ఉండేవాడు. ఆవిడ అలా తిరుగుతూ ఉండేదిరా అని అలా తిరుగుతూ పాపం మోస్తూ ఉండేవాడు. నేరకపోయి నేను తగిలించుకున్నాను అనుకునేవాడు. ఆఖరికి అది పాడైపోయి ఆ వర్షానికి తడిచి అప్పుడు బయట పడేశారు. అమ్మాయ్యా, బతికాను రా బాబు అనుకున్నాడు. అంటే అందులో ఎన్ని ప్రమాదాలు ఉంటాయో వాడికి తెలియక పాపం రకరకాల ప్రతిపాదనలు చేస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో
ప్రపంచ యుద్ధం నడుస్తూ ఉండేది. బాబా మిత్రుడు బెయిలీ మనం అనేక సార్లు చెప్పుకున్నాం. బాబాకు మొట్టమొదటి మిత్రుడు బెయిలీ అని చెప్పవచ్చు. ఈ అవతార యుగంలో చిన్ననాటి మిత్రుల్లో మొట్టమొదటి వాడు బెయిలీ. కోటి సెంటర్కు బెయిలీ వృద్ధుడైన తర్వాత కూర్చుంటూ ఉండేవాడు. ప్రతివారం వచ్చి వెనక కూర్చుంటూ ఉండేవాడు. వీళ్ళు ఏదో ఇలా చెప్పుకుంటూ ఉంటే నేనే బెయిలీ అని చెప్పాట ఆయన. అందరూ నిర్ఘాంతపోయారు. అంటే అతను సికింద్రాబాదులోనే ఉండి అక్కడే చనిపోయారట. బహుశా వాళ్ళ వారసులు ఎవరైనా ఉండుంటారు. ఆ బెయిలీ వాడు అప్పటికే నేవీలో పనిచేస్తూ ఉండేవాడు. నౌకా విభాగంలో పనిచేసేవాడు. ప్రపంచం అంతా తిరుగుతూ ఉండేవాడు. సెలవులు వచ్చినప్పుడు పూనా వచ్చి బాబా దగ్గర ఉండేవాడు. నెమ్మదిగా అన్నాడు, నువ్వు కూడా రారా, మాకు బాగుంటుంది, నువ్వు లేకపోతే నాకు బాగుండలేదు, నిన్ను వదిలి ఒంటరిగా తిరగడం నాకేం నచ్చలేదు, నువ్వు రా అని సతాయిస్తూ ఉండేవాడు మేర్వాన్ని. సరే, మేర్వాన్ ఒక కండిషన్ పెట్టాడు. సరే, నేను నేవీలో చేరతాను, కానీ నీవు ఎక్కడికి డ్యూటీ వెళితే నన్ను అక్కడికే డ్యూటీ వెళ్ళేలాగా నువ్వు ట్రై చేయాలి, అలాగైతే వస్తా అన్నాడు. సరే, మొత్తానికి ఈ అప్లికేషన్ పెట్టేశారు వీళ్ళిద్దరూ కలిపి. ఎవరికీ తెలియదు. ఒక నేవీ ఆఫీసరు ఈ కళ్ళు దుకాణానికి వచ్చాడు. షెరియార్కు బాగా పరిచయం అయినవాడు. షెరియార్తో మాట్లాడుతూ, మంచి పని చేసేవయ్యా, నిన్ను చూసి దేశం గర్వించాలి, నీకు అసలు ఆర్మీలో కానీ నేవీలో కానీ పిల్లల్ని చేర్చాల్సిన అవసరం లేకపోయినా ఏదో వ్యాపారంలో ఉన్నావు కదా, దేశం కోసం నీ కొడుకుని నేవీలో చేర్చావు, శభాష్ అన్నాడు. అదేమిటది, నా కొడుకేమిటి, ఏదో పొరపాటు చెప్తున్నారు మీరు అన్నాడు షెరియార్. లేదు లేదు, నేనే అప్లికేషన్ అది ఫిలప్ చేశానన్నాడు. చాలా ఆందోళన పడ్డాడు షెరియార్. అడిగాడు మేర్వాన్ని, ఏరా నాన్న నిజమేనా అని. నిజమేనా అన్న, పెట్టాను, ఏదో దేశం ప్రపంచం అంతా చూసి రావాలని ఉంది నాకు, అందుకని పెట్టానన్నాడు. ఆందోళన పడ్డాడు షెరియార్. వద్దరా, నీకు అలాంటి జీవితం పడదు, భగవంతుడు నీ విధిలో అలా రాయలేరు, వద్దు, దయచేసి విరమించుకో అని నచ్చ చెప్పాడు. కానీ మేర్వాన్ అన్నాడు, ఒకసారి అప్లికేషన్ పెట్టాక అది కుదరదట, వెనక్కి తీసుకోవడానికి వెళ్ళిపోవలసింది అన్నాడు. పాపం షెరియార్ నిద్రపట్టలేదు. అతని మొత్తం పరపతంతా ఉపయోగించి ఎలాగోలాగో దాన్ని మొత్తానికి రద్దు చేయించాడు. ఆ మిత్రులందరినీ పట్టుకొని ఆ అప్లికేషన్ క్యాన్సిల్ చేయించేశాడు. మేర్వాన్ కూడా కొంచెం నొచ్చుకున్నాడు ఆ రోజుల్లో. ఎందుకని, అతనికి వెళ్ళాలనుంది, ప్రపంచం చూడాలని ఉంది. సరే, ఆ రోజుల్లోనే ఉపాసనీ మహారాజు మీద ఒక ఆరతి పాట కూడా రాసి అది పత్రికలకు కూడా పంపిస్తే ప్రచురించడం జరిగింది. ఇప్పటికీ బాగా పాపులర్ అటండి ఉపాసనీ మహారాజు మీద బాబా రాసినటువంటి ఆరతి. అది ఆ కళ్ళు అంగడిలో పనిచేస్తూనే ఈ గేయాన్ని రాసేశాడు. ఆయన గేయాలు ఎలా రాసేవాడో బెయిలీ చిన్ననాడు డైరీలో రాశాడు. పెన్ను అలా పట్టుకుంటే అది రాసేసుకుంటూ పోతుందట, ఇంకేం ఆలోచించాడు. పెన్ను పేపర్ మీద పెట్టగానే అది అలా రాసేస్తూ ఉంటుంది, ఆలోచించి రాయడం ఉంటుంది. అలా వరుసగా రాసుకుంటూ వెళ్ళిపోయేవాడు మేర్వాన్. ఆశ్చర్యపోయేవాళ్ళం మేమందరము అని. సరే, ఈ పిరోజా అన్న ఆవిడ ఉంది కదా పిన్ని, ఈ పిన్ని వ్యాపార రీత్యా కలకత్తా బదిలీ అయిపోయారు వాళ్ళు. ఈ పూనా నగరంలో ఉండేవాళ్ళు. సరే, షిరీనంది, వీడికి సగం సగం తెలివి వచ్చింది, పూర్తిగా రావటల్లా స్థలం మారితే బాగుంటుంది, మీతో వీడిని కూడా తీసుకుపోండి అని తల్లి అంది. సరే, వీళ్ళు కలకత్తా తీసుకుపోయారు. కలకత్తా అస్సలు నచ్చలేదు బాబాకి. నాకు అస్సలు ఇక్కడ ఒక్కరోజు కూడా ఉండలేను అన్నారట. అక్కడ ఖటావు అని ఒక డ్రామా కంపెనీ నడిపేటువంటి యజమాని, పూర్వం ఇన్ని సినిమాలు లేవు, సురభి కంపెనీలు ఇలా డ్రామాలు ఉండేవి. ఖటావు కంపెనీ అని చాలా ఫేమస్ కంపెనీ అట అది. అతను మేర్వాన్ని చూశాడు. చూడగానే, నా దగ్గర ఉద్యోగం ఇస్తాను రా, నీకు ఏ ఉద్యోగం కావాలంటే ఆ ఉద్యోగం ఇస్తాను, నువ్వు నా దగ్గర ఉండు చాలు అని మేర్వాన్ వెంటపడ్డాడు. ఎవరు బాసు, నాకు అవేవి పడవు, నాకు ఇవేవి వద్దు, పోతానని వచ్చేసాడు. వచ్చేస్తే తల్లికి కబురు వచ్చింది, నువ్వేమో ఉద్యోగంలో స్థిరపెట్టాలని చూస్తున్నావు, వాడేమో ఇస్తానన్న ఉద్యోగాన్ని అతను తిరస్కరిస్తూ ఉన్నాడు అని తెలిసింది. మండి పడిపోయింది. ఇలాగైతే నువ్వు ఎలా బాగుపడతావని. సరే సరే బలవంతంగా నేను భరించలేక ఒప్పుకుంటున్నాను అని వెళ్ళి జాయిన్ అయ్యాడు. దానిలో మేనేజర్, డ్రామా కంపెనీలో మేనేజర్. 3 నెలలు చేశాడు. ఏమాత్రమూ ఇష్టం లేకుండా ఉన్నట్టుండి ఒక రోజున సడన్గా ఆ యజమాని చచ్చిపోయాడు, కంపెనీ ఎత్తేశాడు.
ఈసారి ఇక తల్లి ఏమనలేకపోయింది. ఎందుకంటే ఇతను బలవంతంగా వచ్చేయలేదు కదా, ఉన్న బలంగా కంపెనీయే పోయింది, వచ్చేసాడు. అంటే అవతారుడి కార్యక్రమం ఎలా ఉంటుందో అది మచ్చుకి రాశాడు బాబూజీ. అంటే ఆయన ఇచ్చకు వ్యతిరేకంగా ఏది ఎవడు చెయ్యలేడు. అది దాని అంతటదే అది క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. అలా క్యాన్సిల్ అయిపోయింది, వచ్చేశాడు. ఈ పిన్ని అతను చిన్నాన్న కూడా వాళ్ళు కూడా బదిలీ అయ్యి ఇక్కడికి వచ్చేసారు. ఫిరోజాకు విపరీతమైన ఆస్తమా ఉంటూ ఉండేదట ఆవిడికి, పిన్నికి. ఎప్పుడు మేర్వాన్ దగ్గర కూర్చుని ఓదారుస్తూ ఉండేవాడు. ఉపాసనీ గురించి ఎప్పుడు చెప్తూ ఉండేవాడు కదా. ఒక్కసారి నన్ను ఉపాసనీ దగ్గరికి తీసుకువెళ్ళరా అని అడుగుతూ ఉండేది. తప్పకుండా తీసుకువెళ్తానమ్మా అంటూ ఉండేవాడు. డాక్టర్ల కండిషన్ సీరియస్గా ఉంది అని చెప్పేశారు ఆవిడికి. అప్పుడు మేర్వాన్ ధుని ప్యాకెట్ జేబులోంచి తీసి, ఉపాసని స్వయంగా వెలిగించిన ధుని ఇది అని ఆవిడ నోట్లో వేసి, రేపు నిన్ను తప్పకుండా ఉపాసని దగ్గరికి పంపించేస్తాను నేను మాటిచ్చాడు. మర్నాడు ఆయన ఒడిలో ఆవిడ ప్రాణాలు వదిలేసింది. చిన్నాన్న అతను మాసాజీ అని మనం చదువుతూ ఉంటాం. మాసాజీ సమాధి ఎక్కడుంది ఎవరికైనా తెలుసా అండి? మెహరాబాదులో మాసాజీ సమాధి ఎక్కడ ఉంది? ఇప్పుడు స్మారక స్తూపం కడుతూ ఉన్నారు చూడండి, దాని ఫౌండేషన్లో ఉంది. దాని మీద ఛాంజీ, మాసాజీ వీళ్ళిద్దరి సమాధుల పైన ఇప్పుడు స్మారక స్తూపం వస్తూ ఉంది. అంటే పునాదిలో ఈ రెండు ఉన్నాయి. అంటే బాబా అంత విలువ ఇచ్చారు వాళ్ళిద్దరికీ. మీకు మెహర్ రిట్రీట్ బిల్డింగ్ చూస్తే ఆగస్టు 1938 అని రాసి ఉంటుంది, చూశారు కదా. 1938 ఆగస్టులో ఆ మెహర్ రిట్రీట్ భవనాన్ని, సమాధి దాన్ని రెండింటినీ ప్రారంభోత్సవం చేశారు బాబా. బాబా కోసం ఇన్ని దండలు పట్టుకొచ్చారు సన్మానం చేద్దామని. బాబా ఏం చేశారు, మాసాజీని పెండుని కూర్చోబెట్టి ఆ దండలన్నీ వాళ్ళిద్దరికీ వేశారు. రాబోయే తరాలకు నిస్వార్థమైన సేవ అంటే ఏమిటో ప్రతీకలుగా వీళ్ళిద్దరూ మిగిలిపోతారు అని బాబా ప్రకటించారు ఆ రోజు. అంటే తన చిన్నాన్న స్వయంగా అంత సేవ చేస్తూ ఉండేవాడు. వంటవాడు అతను. బాబాకు బృందానికి వంట వండి పెడుతూ ఉండేవాడు. చాలా కోప్పడేవారు బాబా, కఠినాతి కఠినంగా చూస్తూ ఉండేవారు. అయినా తట్టుకుని అలా ఉంటూ ఉండేవాడు. సరే, పాపం అతను పిల్లలు 10 ఏళ్ల వయసు, 14 ఏళ్ల వయసు. నజాకు 10 ఏళ్ళు, పెండుకి 14 ఏళ్ళు. పెండు అంటే అస్పియాండర్ అతని పేరు అప్పుడు. ఈ పిల్లలు ముగ్గురు తండ్రిని పట్టుకుని ఏడుస్తూ ఉన్నారు. మేర్వాన్ ఉన్నాడు అక్కడ. మేర్వాన్ ఓదార్చాడు, మీరు అనాథలు కాదు, ఎందుకు నేను ఉన్నాను కదా మీకు. సో నన్ను ఆశ్రయించిన వాడు ఎవ్వడు అనాథగా ఉండడానికి ఆస్కారమే లేదు. ఆ రోజుల్లోనే బాబా డిక్లేర్ చేశారు. అంటే ఇంకా మౌనం ప్రారంభించిన రోజులు కావవి, 1921, 22 సంవత్సరాలవి. నన్ను ఆశ్రయించిన వాడెవడు అనాథ అయ్యేటువంటి ఆస్కారము లేదు. మీరు నా పంచన ఉంటారు, నేనే మీ కష్టసుఖాలు చూసుకుంటాను అన్నారు బాబా. అలాగూ వాళ్ళు ముగ్గురు బాబా యొక్క ఆంతరిక మండలిలో సభ్యులుగా చివరి వరకు జీవించినటువంటి ధన్యులు వాళ్ళు. అతని పేరు అస్పియాండర్, కానీ పెండు అని మనకు బాగా ప్రచారం. పెండు అని ఎందుకన్నారండి? పెండు అంటే గడియారం, పాత గడియారాల్లో కింద ఒక లోలకం ఉంటుంది, ఇలా ఊగుతూ ఉంటుంది చూడండి. అలాగా పెండు హారతి పాడినా ఏదన్నా పాట పాడితే ఇలా ఊపుతూ ఉండేవాడు తల. అందుకని బాబా అన్నారు, ఈ పెండ్యులం గడియారంలో లోలకంలాగా వీడు ఊగుతున్నాడు కాబట్టి వాడి పేరు పెండు పెట్టేద్దామన్నారు. అలాగ అందరికీ ముద్దు పేర్లు, నిక్ నేమ్స్ పెట్టారు బాబా. తర్వాత మనకి తగులుతాయి ఇవన్నీ కూడా. అందుచేత అలాగా పెండు అనేటువంటి పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చేసింది. వాళ్ళు అలాగూ బాబా యొక్క సన్నిధానంలోనే వాళ్ళ జీవితాలను గడిపారు. హజరత్ బాబాజాన్ దగ్గర అనేక మంది శిష్యగణం ఉంటూ ఉండేవారు. మేర్వాను తరచూ రాత్రి వెళ్ళి కూర్చుంటూ ఉండేవాడు. హజరత్ బాబాజాన్ మాట్లాడేటువంటి మాటలు వీళ్ళందరినీ ప్రభావితం చేశాయి. ఏమంటూ ఉండేది, వీడు నా బిడ్డడు, ఈ ప్రపంచం మొత్తాన్ని ఇలా ఉర్రూతలూగించేస్తాడు, భవిష్యత్తులో ఒక రోజు వస్తుంది రాళ్ళు రప్పలు పక్షులు మెహర్ 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 అని కూత కూస్తూ ఉంటాయి అని చెప్పింది ఆవిడ బాబాజాన్.
ఇవన్నీ విని వాళ్ళందరూ మేర్వాన్ అంటే గౌరవభావం పెరిగింది వాళ్ళందరికీ. ఎందుకని మామూలు వాడు కాడు, బాబాజానే స్వయంగా ఇలా అంటూ ఉంది అని అతన్ని చాలా గౌరవంగా చూస్తూ ఉండేది. షెరియార్ కూడా వ్యాపారం చేస్తూ ఉండేవాడు కదా. అతను ఎప్పుడు గళ్ళాపెట్టిలోంచి కొన్ని డబ్బులు తీసి దానాలు చేస్తూ ఉండేవాడు. అతనికి చిన్నతనం నుండి అలవాటు. అతను అలా బజార్లో వెళుతూ ఉంటే ఎవడైనా కష్టంలో ఉంటే ఈ డబ్బులు పంచుతూ ఉండేవాడు. ఒక జేబులో ప్రత్యేకంగా పెట్టుకునేవాడు పంచడానికి. ఈ డబ్బే నాది, ఇది నాది కాదు అనుకునేవాడు. అతనికి ఒక అలవాటు ఏమిటంటే ఎవరైనా చలితో వణుకుతూ ఉంటే కప్పుకున్న షాల్ కానీ వేసుకున్న కోటు కానీ వెంటనే ఇచ్చేస్తూ ఉండేవాడు. ఎందుకని కొన్ని ఏళ్ల తరబడి ఆ చలిని భయంకరంగా అనుభవించినవాడు. ఎడారుల్లో తిరిగాడు, అడవుల్లో తిరిగాడు. ఆ చలి ఎంత తీవ్రంగా ఉంటుందో బాగా ఎరిగినవాడు. ఆ కష్టం ఇంకొకడు పడకూడదు అని భగవంతుడు నాకు ఇచ్చాడు కదా అని పంచి పెడుతూ ఉండేవాడు. ఇంటికి రాగానే ఏదయ్యా నీ షాల్ అని అడిగాడు భార్య. దారిలో ఒకడు పాపం వణుకుతూ ఉన్నాడు, వాడికి ఇచ్చేశాను అనేవాడు. అప్పుడు ఆవిడ అనేదట, నాయనా నువ్వు దానం చేసిన షాల్స్ అన్నీ కనుక ఒక చోట పెడితే మనం షాల్ దుకాణం కూడా నడవచ్చు, ఈ కళ్ళు దుకాణం అక్కర్లేదు అని మందలిస్తూ ఉండేదని భర్తని. నవ్వి ఊరుకునేవాడు. సరే, అలా అతనికి అందరిలోనూ కూడా పేరు ప్రఖ్యాతులు ఉండేవి. షెరియార్జీ అంతేని షెరియార్ని షెరియార్జీ అని గౌరవంగా, అంటే బహువచనంతో పిలుస్తూ ఉండేవారు, ఏకవచనంతో ఎవరు పిలిచేవారు కాదు. అంటే షెరియార్ గారు అనేవారు. షెరియార్జీ అంటే అంటే అతను చూపించినటువంటి ప్రేమ వలన అతనికి అది వచ్చింది. సో ఇలాగా వీళ్ళు కళ్ళు దుకాణం నడుపుతూ ఉన్నారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం భోజనం వరకు ఇక్కడే ఉండేవాడు కళ్ళు దుకాణంలో మేర్వాన్. పూర్తిగా బెహరం బాగా అనుభవం ఉన్నవాడు. ఎవరు కస్టమర్స్ వస్తూ ఉంటే వాళ్ళు ఏమైనా రఫ్గా బిహేవ్ చేస్తే కొట్టేవాడు బెహరం. కానీ బాబా మాత్రం తప్పురా అనేవాడు. అలా చెయ్యకూడదు. వాడు ప్రేమగా నచ్చ చెబుతూ ఉండేవాడు. అలా కాదు, ఇలా కాదు అని నచ్చ చెబుతూ ఉండేవాడు. కానీ డబ్బులు మాత్రం గళ్ళాపెట్లోంచి పంచి పెట్టేస్తూ ఉండేవాడు. బెహరంకి మేర్వాన మీద ఉన్న ప్రేమ వలన అలా చూసి దిగమింగుకునేవాడు. పోన్లే, ఎందుకని అది దానం చేసేస్తూ ఉంటే వ్యాపారం ఎలా నడుస్తుంది? కానీ మేర్వాన మీద ప్రేమ వలన పోనీలే పోనీలే అని సర్దుకుంటూ ఉండేవాడు. సాయంత్రం ఏం చేసేవాడు? ఎప్పుడు కళ్ళు దుకాణంకి వెళ్ళేవాడు కాదు, ఫ్రెండ్కి అప్పచెప్పేవాడు. తను మాత్రం మున్షీ రహీం అని ఒక మహమ్మదీయుడు ఉండేవాడు. వారి ఇంటికి వెళుతూ ఉండేవాడు. అతని గురించి చెబుతాం. మున్షీ రహీం ఎంత అదృష్టవంతుడో. ఇది రేపు వచ్చే వారం చెప్పుకుందామండి. అవతార్ మెహేర్ బాబా కీ జై.